ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 functions of entrepreneurs. So, explain the characteristics of entrepreneur. మనకి ఎంటర్ప్రెన్యూర్ అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అది ఏంటి అంటే కనుక ఫంక్షన్స్ ఒకటి ఇచ్చి, రెండోది టైప్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ సెర్చ్, ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్. దీన్ని ఇంకో రకంగా ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ సెర్చ్, ఎక్స్ప్లెయిన్ ది ఆబ్జెక్టివ్స్ అని కూడా అడగచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వాట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రేడ్, టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మనకి ఎక్కువ రిపీట్ అవుతున్నవి ఈ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్. ఈ రెండిట్లో మనకి ఏదైనా ఒకటి కన్ఫర్మ్ గా ఉంటుంది, లేదా రెండు రావచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్, ఈ క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడుగుతున్నాడు. సో వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ అని కూడా అడుగుతున్నాడు అనమాట. అంటే ఈ బ్యాంకింగ్ మీనింగ్ అడిగితే మీనింగ్ రాయాలి, అడ్వాంటేజెస్ అంటే కనుక అడ్వాంటేజెస్ అనేవి రాయాల్సింది. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది టర్మ్ ఇన్సూరెన్స్, ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఈ విధంగా మనం మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చామంటే 5 మార్క్స్ కూడా 7 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటిలో మీకు 6 క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్స్ అనేది ఉంది.